ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు 10 నెలలకు పైనే సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే వివిధ పార్టీల నేతలు తమకు నచ్చిన నియోజకవర్గాలపై కర్చీఫ్లు వేసుకుంటున్నారు. పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తమకు ఏ నియోజకవర్గం అయితే వర్కౌట్ అవుతుందో అని సర్వేలు చేయించుకుని రిజర్వ్ చేసుకుంటున్నారు. ఈ సీటు నాదే అని అందరికీ తెలిసేలా విజయవాడ ఎంపీ కేశినేని నానిని పార్టీ నాయకత్వం పక్కన పెట్టడంతో ఆయన ఏ పార్టీపై ఖర్చు వేయాలా అని చూస్తున్నారు. నియోజకవర్గమైతే విజయవాడనే అని ఫిక్స్ అయిన నానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మించిన చాయిస్ మరొకటి లేదంటున్నారు రాజకీయ పండితులు. కేశినేని నానిని పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. మాజీ రాజ్యసభ సభ్యుడు చంద్రబాబుకు సన్నిహితుడు అయిన సుజనా చౌదరికి విజయవాడ లోక్సభ సీటుపై కన్నుపడింది. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండి పోటీ చేయాలని ఆయన ఆరాటపడుతున్నారని వార్తలొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా సుజనాకు ఈ విషయంలో భరోసా ఇచ్చారట. ఈ డీల్ గురించి తెలిసిన తర్వాతనే కేశినేని నాని చంద్రబాబు పైన, జిల్లా పార్టీ నేతలపైన నిప్పులు చెరగడం మొదలుపెట్టారని పార్టీ వర్గాలంటున్నాయి. మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరపున సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి బెర్త్ ఇంచుమించు కన్ఫర్మ్ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురం నుండి పోటీ చేయాల్సిందిగా స్థానిక జన సైనికులు పట్టుబడుతున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి పోటీ చేస్తే విజయం ఖాయమని పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ పవన్ కు విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేసి గెలిచి సత్తా చాటుకుంటానని ఆయన శపథం చేశారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో 50,000 మందికి పైగా ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వడంతో పాటు వచ్చే జూలై 8 నుంచి వాటి నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇళ్లు మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇళ్లు పొందిన వారిలో ఒక్కో ఇంటి నుండి కనీసం 2 ఓటు వేసినా 1,00,000 ఓట్లు పడతాయి. ఇవి సహజంగానే వైసీపీకి పడే అవకాశం ఉంది. అందుకే టీడీపీ నేతలు వారి అనుకూల మీడియాలో లోకేష్ ను ఓడించడం కోసమే ఇళ్ల స్థలాలు ఆగ మేఘాల మీద ఇచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లోకేష్ ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా, లేక మరో సురక్షిత నియోజకవర్గాన్ని వెతుక్కుంటారా
బీజేపీ సీనియర్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఈసారి ఏ నియోజకవర్గంపై దృష్టి సారిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పురంధేశ్వరి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో విశాఖ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం అయితే తనకు సురక్షితంగా ఉంటుందా అని ఆమె ఆరాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు చూపు ఆంధ్రప్రదేశ్కు కాబోయే కార్యనిర్వాహక రాజధాని విశాఖపై పడింది. విశాఖ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆయన డిసైడ్ అయిపోయారు. గతంలో ఇదే లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఖమ్మంపాటి హరిబాబు గెలిచి ఎంపీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాస్మోపాలిటన్ సిటీ ఏదన్నా ఉందంటే అది విశాఖ నగరమే. తూర్పు నావికా దళంతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉండడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు విశాఖలో సెటిల్ అయ్యారు. ఉత్తరాది ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఉత్తరాది ఓటర్లు ఉండడం వల్లనే బీజేపీ అభ్యర్థులు విశాఖపై ఆశలు పెట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున లోకేష్ తోడల్లుడు గీతం విద్యాసంస్థల చైర్మన్ భరత్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ జనసేనతో బీజేపీ జతకట్టిన విశాఖ లోక్సభ స్థానాన్ని బీజేపీకే వదిలేయాలన్న ప్రతిపాదన తీసుకువచ్చే అవకాశాలున్నాయి.
2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఖమ్మంపాటి హరిబాబు పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి పొత్తులుంటే పోటీ చేసేది తామే అని కమల నేతలు ధీమాగా ఉన్నారు. ఒకవేళ పొత్తులు లేకపోయినా కూడా విశాఖ నుంచి పోటీ చేయాలని జీవీఎల్ ఆసక్తిగా ఉన్నారు. ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు జీవీఎల్ గ్రౌండ్ వర్క్